షష్ఠి ఉత్సవాలు ప్రారంభమై నేటికి 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్య స్వామి గారి ప్రతిష్ట 2021 జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి ఈ యొక్క సుబ్రహ్మణ్య మన గ్రామంలో ఈ యొక్క దేవాలయ సముదాయంలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టాపన జరిగినప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంచెలంచెలుగా ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఉత్సవాల్లో ఈ సంవత్సరం 4 సంవత్సరాలు స్వామివారికి ఉత్సవాలు జరిగినాయి. 5వ సంవత్సరం వచ్చేటప్పటికి స్వామివారు అమ్మవారు కూడా పిలిపించుకొని తిరుకల్యాణంతో బ్రహ్మరథోత్సవంలో స్వామివారు బయలుదేరుతున్నారు. ఇది మన అభివృద్ధికి, మన గ్రామం అభివృద్ధికి, దేశ అభివృద్ధికి సూచకం. ఏదన్నా ఒక అభివృద్ధి జరుగుతుందంటే అక్కడ స్వామి నిజంగా కొలువై ఉన్నాడు దాని అర్థం అనమాట. కాబట్టి ఈ యొక్క అందులో నిత్యహోమం జరుగుతున్నటువంటి ఈ యొక్క క్షేత్రంలో ఈ యొక్క స్వామి ఖచ్చితంగా మనం కోరికలు నెరవేర్చడానికి కొలువై ఉన్నాడు. ఆ యొక్క స్వామి యొక్క కళ్యాణోత్సవం ఈరోజు మన రఘువీరారెడ్డి గారి యొక్క సేవా కార్యక్రమం మరియు సాయినాథ్ గారి యొక్క సేవా కార్యక్రమం, 50 మంది ఆర్థిక భక్తుల సేవా కార్యక్రమంతో స్వామివారి కళ్యాణం అంగరంగా వైభవంగా జరిగింది. వారికి వారి కుటుంబాలకు స్వామివారు ఆయుధాలకు భోగభాగ్యం నుంచి చల్లగా కాపాడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక ఈ యొక్క షష్ఠి ఉత్సవాలలో రేపటి రోజు శ్రీవారి బ్రహ్మరథోత్సవం ఉంటుంది. ఉదయం నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం స్వామివారికి నిత్యహోమము, పూజా కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకము, తర్వాత 7:30 గంటల నుండి రథం దగ్గర రథాంగ స్నపనము, రథాంగ హోమము, రథ సంప్రోక్షణ మొదలైన కార్యక్రమాలు అయిన తర్వాత 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు బ్రహ్మచారుల పూజ, తర్వాత 10:30 గంటల నుండి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క వేదమంత్రాలతోనూ మంగళ వాయిద్యాలతోనూ గోవిందనామ స్మరణతోనూ రంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మరథోత్సవం వైభవంగా జరుగుతుంది. భగవద్భక్తులందరూ ఈ యొక్క విషయాన్ని మీకు చుట్టుపక్కల వాళ్ళకి బంధుమిత్రులకు తెలిపి పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి సుబ్రహ్మణ్య స్వప్రసాదం తీసుకొని స్వామి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. లక్ష్మీ రమణ గోవిందో.